RTI Live News. Ask for right. దేవరకద్ర నియోజకవర్గం మదనాపురం మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు గజ్జల నాగన్న ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మాట్లాడుతూ నాయకులారా కొన్నూరు గ్రామానికి చెందిన శరత్ రెడ్డిని విమర్శించడం సరికాదు. ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులారా, గతంలో దేవరకద్ర నియోజకవర్గం అవినీతి రాజ్యం ఏలిందని ప్రజలు విసిగిపోయి మార్పు కోసం ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారు. ఏమాత్రం సిగ్గు లేకుండా కమిషన్లు సరిపోలేదని కాంగ్రెస్ ప్రభుత్వం పై నిందలు విమర్శలు అబద్ధాలు మాట్లాడటం సరికాదని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు నారాయణ రెడ్డి, అభిమన్యు రెడ్డి, సతీష్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, రామకృష్ణ, ఆవుల రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు వెళ్తున్నట్టు పార్టీ మారడానికి ఆయన కాంగ్రెస్, తర్వాత టీఆర్ఎస్, తర్వాత మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్. ఎందుకనకు మారిందంటే ఆయన పిల్లలు చదవడానికి స్కూల్ కట్టియలేదు. ఆయనకు ఎక్కడో ఇంజక్షన్ అంటే ఆయన వేసుకోలేదు, ఆయన వైద్యం చేయించుకోలేడు, ఊళ్ళో చేయించుకోలేదు, వైద్యం చాలా కట్టియలేదు. రైతుల కొరకు సబ్స్టేషన్ నిర్మాణం ఆయన కొరకు చేయలేదు, ఊరి కొరకు చేసిండు. ఏం చేసినా ఊరి కొరకు చేసిండు, ఊరి అభివృద్ధి కొరకు చేసిండు, ఊరి సంక్షేమం కొరకు చేసిండు. ఈ ఊరు ఎలాంటిదంటే వనపర్తి తాలూకాకు ఒక జీవిలాగా. ఇక్కడ పోతే సముద్రం, ఇక్కడ జలసాగర్, అటు పోతే రైల్వే ట్రాక్, అటు ఎక్కడ వెళ్ళడానికి నియోజకవర్గానికి ఎక్కడ వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని గురించి ఆలోచన చేసి ఆరోగ్యశాలను ఓపెన్ చేయించారు. తర్వాత రైతులు ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ఎన్నో కిలోమీటర్లు నడవాలని ఆయన ఏం చేసిండు, రైతుల కొరకు సబ్స్టేషన్ ఓపెన్ చేయించింది. స్కూల్, హై స్కూల్, ఒక ప్రైమరీ స్కూల్ ఉన్నదాన్ని హై స్కూల్ చేయించింది. అది మీరు దాన్ని గమనించలేక, దాన్ని చూడలేక, ఓర్వలేని తనంతో పేదవాళ్ళ కొరకు మాత్రమే ఆయన నిర్మాణం చేసింది. ఆయన పార్టీ మారినప్పుడు అది ఆ పార్టీలో పోతే నా ఊరు క్షేమం కావాలి, నా ఊరు అభివృద్ధి కావాలి, నా ఊరు మంచిగా ఉండాలి అనే ఉద్దేశంతోనే అక్కడ పోయింది. ఇక్కడ వచ్చినాక కూడా ఆయన అభివృద్ధి సంక్షేమాన్ని కోరుతున్నాడు. ఆయన లిఫ్ట్ నిర్మిడి నరసింహాభివృద్ధి లిఫ్ట్కు దాన్ని కొన్ని లక్షల రూపాయలు ఇప్పటికి కూడా ఆయన పెట్టుబడి పెట్టుకున్నాడు. కాబట్టి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడదు. గ్రామం అభివృద్ధి కొరకు మాత్రమే ఆయన చేసిండు. ఆ సేవలను మీరు అభినందించకుండా పర్లేదు, ఆరోపణలు మాత్రం చేయొద్దని వాళ్ళకు నిక్కచ్చిగా బీఆర్ఎస్ నాయకులు చెప్తారు. ఈ ప్రతిష్టాముఖంగా